సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగపరంగా అన్నీ బాగుంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, వ్యాపార పరంగా కూడా వీరికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. అయితే జీవిత భాగస్వామితోటి, సంతానంతో ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. ఎంతవరకు అంటే విడాకులు తీసుకునేంత వరకు కూడా వస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వ్యవహరించడం చెప్పదగిన సూచన. అలాగే రాశ్యాధిపతి అయిన రవి షష్టంలో మకర రాశిలో ముదురుతూ ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, హెడ్కి సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది. అలాగే కిడ్నీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. గోచారరీత్యా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. మునుపటి కంటే ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. అయితే పెట్టిన పెట్టుబడులు డాక్యుమెంట్ విషయంలో అన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ ఎక్కువగా చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలా ఉన్నా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. మీకున్న తెలివితేటలకి నలుగురిలోనూ గుర్తింపు తెచ్చుకుంటారు కూడా. విదేశీ వ్యవహారాలకు సంబంధించి గ్రీన్ కార్డ్, H1B వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అక్కడ స్థిర నివాసం చేసుకోవడం కోసం ఒక ఇల్లును కొనాలని యోచిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే కొన్నాళ్ళు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వారి విషయంలో ముఖ్యంగా ఏదైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా బంధువర్గంలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటు జీవిత భాగస్వామి తరపు కావచ్చు, లేదా ఇటు సైడ్ కావచ్చు. మీ మాటని లెక్క చేయకుండా కించపరిచే విధంగా వ్యవహరిస్తారు. అటువంటి విషయాలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సంతాన విషయమై ఒక కొలిక్కి వస్తుంది. సంతాన వ్యవహార విషయాలలో మీకున్న అపనమ్మకానికి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. వారి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరికి మార్చి 29వ తారీఖు నుండి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. కాబట్టి ముందుగా శనికి జపం, దానం, తర్పణం, హోమాలు జరిపించడం అనేది చెప్పదగిన విషయం. అంగారక పాశుపత హోమం చేయించుకోండి. ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అంగారక పాశుపత హోమం అంత మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. అలాగే ఆదివారం, గురువారం నాడు ఏ పనైనా ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి